నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మిషన్ 150 ప్లస్ కు శ్రీకారం 126 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల జిల్లాలో 14 సీట్లు ప్రకటన 3 పెండింగ్ అలక వహించిన ఎంపీ రాయపాటి కొలికిరాని సీటు కేటాయింపు నర్సరావుపేట నుండే పోటీ చేసే అవకాశం సత్తెనపల్లి నుండే పోటీ చేస్తా 15,000 మెజారిటీతో గెలుస్తా స్పీకర్ కోడెల స్పష్టం ఓటు హక్కు నమోదుకు ఈ రోజు సాయంత్రం వరకు గడువు పొడిగించే అవకాశమే లేదన్న ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా డేగల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని ప్రకటన ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుండి శాసనసభకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో బాపట్ల, నర్సరావుపేట, మాచర్ల స్థానాలు మినహా మిగిలిన 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. జిల్లాలో 9 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులకే మళ్లీ అవకాశం కల్పించారు. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సత్తెనపల్లి కోడెల శివప్రసాదరావు, వినుకొండ జీవీవీఎస్ ఆంజనేయులు, పొన్నూరు దూలిపాల నరేంద్ర మరోసారి పోటీ చేయనున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్థానంలో బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రికి చోటు కల్పించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కు ప్రత్తిపాడు నుండి బరిలోకి దించనున్నారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుండి 12 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో 9 మందికి మళ్లీ అవకాశం కల్పించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు తొలి జాబితాలో నిరాశ ఎదురైంది. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన రావెల కిషోర్ బాబు కొన్నాళ్ల కిందట పార్టీని వీడి జనసేనలో చేరగా, గుంటూరు పశ్చిమ నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పశ్చిమ అభివృద్ది ఎవరనే అంశంపై గత కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడింది. గత ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుండి పోటీ చేసి ఓడిపోయిన మద్దాలి గిరికి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈసారి గుంటూరు పశ్చిమ నుండి మళ్లీ అవకాశం కల్పించారు. గుంటూరు తూర్పు నుండి ఇటీవలే వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నజీర్ అహ్మద్ అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు. మాచర్ల, నర్సరావుపేట, బాపట్లలో గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాల్లో సమర్థులైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించనున్నారు. 2 రోజుల్లో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. జిల్లాలోని 3 పార్లమెంట్ స్థానాలకు రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తనకంటే సమర్థులు ఉంటే వారికి నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వొచ్చని ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. నర్సరావుపేట పార్లమెంటుపై ఇంకా చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్నాడు అభివృద్దికి తాను ఎంత కృషి చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. నర్సరావుపేట ఎంపీ స్థానానికి టీడీపీ నుంచి తనకే అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబును ఎంపీ రాయపాటి సాంబశివరావు కోరారు. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా ఇప్పటి వరకు నర్సరావుపేట ఎంపీకి ఎవరు పోటీ చేయనున్నారో చంద్రబాబు ప్రకటించలేదు. దీంతో రాయపాటి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభివృద్దికి రాయపాటి కృషి చేస్తే ఆయనకు సముచిత స్థానం కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. అయితే చంద్రబాబు తనకు అన్యాయం చేయరని రాయపాటి సాంబశివరావు అంటున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి టిక్కెట్ అడిగితే స్పీకర్ కోడెల బరిలో ఉన్నారని చెప్పడంతో విరమించామని, నర్సరావుపేట ఎంపీ స్థానానికి తనకంటే సమర్థులు ఉంటే వారికి టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆయనకి నిన్న రాత్రి వెళ్ళాను, నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళాము. చెప్పింది ఏంటంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇవాళ రేపట్లో డిసైడ్ చేస్తాను. నేను కూడా చెప్పింది ఏంటంటే నాకన్నా మంచి వ్యక్తి ఎవరిని ఉంటే నేను ఏం చేశానో మీకు తెలుసు. నేనేమన్నా చెడు చేస్తే
లంచం తీసుకున్నా, కరప్షన్ చేసినా, తర్వాత ఏదైనా ఏం డీల్స్ చేసినా ఎక్కడ కరప్షన్ లేదు, మీకు చెడ్డ పేరు తీసుకురాలేదు, పార్టీని బతికించాను, పార్టీ కోసం డెవలప్ చేశాను, ఆ పల్నాడు ప్రాంతాన్ని చేసినంత కూడా నేను చేయగలిగినంత చేశాను, ఇంకా చేయాల్సి ఉంది, అది చేద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు తెలుసు నువ్వు అంతా బాగా చేసావు, కానీ ఏంటంటే నాకన్నా మంచి వ్యక్తి ఉంటే నీకు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. తర్వాత మా అబ్బాయికి సత్యనపల్లి ఇవ్వండి అన్నారు. సత్యనపల్లి ఇవ్వమంటే సరే సత్యనపల్లి స్పీకర్ గారు పట్టుపడుతున్నారు అన్నాడు. మీ ఇష్టం, ఇక అది చూసుకోండి, అది మరి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకన్నా మంచి వ్యక్తి స్థానికంగా పొలిటికల్గా బలమైన వ్యక్తి ఉంటే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు, నేను మీకు అడ్డం రాను, తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మంచి వ్యక్తిని పొలిటికల్గా స్ట్రాంగ్ నన్ను పక్కన పెడితే దాంతో రాంగ్ సిగ్నల్ పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. కార్యకర్తలతో మాట్లాడతాం. ఇప్పుడు మాకు మా వినుకొండ నుంచి కానివ్వండి, పెదకొరపాడు, అదేవిధంగా సత్యనపల్లి నుంచి కానివ్వండి, అన్ని కూడా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. ప్రతిపాడు ఇవన్నీ మాకు ప్రతిపాడులో తాడికొండ మాకు మంచి పట్టు ఉంది, ప్రతిపాడులో ఉన్నాయి, సత్యనపల్లిలో ఉన్నాయి, పెదకొరపాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం అది, ఎందుకంటే చూద్దాం ఏదైనా సరే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను. మంచి ఏదైనా మన మంచిగా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు తెలుగుదేశం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 20% తెలుగుదేశం కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి పనిచేయించుకున్నారు. ప్రతిపాడు కానివ్వండి, పొన్నూరు కానివ్వండి, అదేవిధంగా గుంటూరు కానివ్వండి, తాడికొండ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చి చేయించుకున్నాడు. అందువల్లనే మేము ఈజీగా ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఇచ్చినా సరే ఈజీగా గెలవడానికి అవకాశం జరిగింది. గతంలో ఎవరు కూడా 2,000 కన్నా వచ్చేవారు రాలేదు నర్సరావుపేట పార్లమెంట్లో. అట్లానే మాకు 32,000 పైన వచ్చింది, 39,000 వచ్చింది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మేమన్నా ప్రచారం సరిగ్గా చేయలేదా, మేమన్నా పెద్దగా ఉన్న నాయకన్నా కూడా వయసు పెద్దది, 82 నుంచి కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి నాకు అన్యాయం చేస్తాడని నేను అనుకోను. రాయపాటి సాంబశివరావుకు పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటనే వస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీ, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ డొక్కా చెబుతున్నారు. రాయపాటితో పాటు తాము చంద్రబాబును మరోసారి సీఎం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదన్నారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి గారికి ఉన్న సుదీర్ఘ అనుభవం అందరికీ తెలిసిన విషయం. ఆయనకి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు, అనుచరులు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. రాయపాటి గారికి ఆయన పార్లమెంట్లో కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలనేది ఆయన కుతూహలం, ఆయనకి ఇంట్రెస్ట్. పార్టీ కూడా, అధిష్టానం కూడా, ముఖ్యమంత్రి గారు, పెద్దలు కూడా దాని మీద పరిశీలిస్తూ ఉన్నారు. నాకు నమ్మకం ఉంది, తప్పకుండా వారికి పార్లమెంటుకి అవకాశం ఇస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ కొన్ని చర్చలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరైతే బాగుంటుంది, ఏమైతే బాగుంటుందనే విషయాలు చర్చిస్తున్నారు. ఆ చర్చల్లో ఏదో ఒక లీక్ రావడం అనేది కొంత హార్ట్ చేసింది. కొంత మీడియాలో కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. అవన్నీ కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పార్టీకి కానీ రాయపాటి గారి పట్ల చాలా గౌరవం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఆయనకి తగు విధంగా తప్పకుండా గౌరవిస్తారు. మా యొక్క కోరిక ఏంటంటే ఆయన మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి, పార్లమెంట్లో మన రాష్ట్రానికి వాణి వినిపించాలని మా కోరిక. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి మేము అందరం తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా చాలా మంచి అభిప్రాయం, చాలా గౌరవమైన అభిప్రాయం ఉంది ఆయనంటే. మేము ఎప్పుడు కనపడ్డా మమ్మల్ని చాలా గౌరవంగా, రాయపాటి గారిని కానీ మమ్మల్ని కానీ చాలా గౌరవంగా చూస్తారు. లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా. మాకు వేరే ఆలోచనలు లేవు, వేరే స్పెక్యులేట్ చేయొద్దు, వేరే వదంతులు పుట్టించొద్దు. రాయపాటి సాంబశివరావు గారిని తెలుగుదేశం పార్టీ తరఫున వారిని కలవడానికి వచ్చాం. వారిని సంయమనం పాటించాల్సిందిగా కోరాం. ఆయన నాకంటే సమర్థుడైన వ్యక్తి ఉంటే ఇవ్వచ్చు, కానీ బాగా పార్లమెంట్ పరిధిలో బాగా పనిచేశాను కాబట్టి సాంబశివరావు గారికి ఆయనకే సీట్ వస్తుందని రాయపాటి సాంబశివరావు గారు భావించారు. సీట్ కొంచెం ఇంకా ప్రకటించలేదని రాయపాటి గారి అభిమానులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మరి అందరినీ కూడా సమయం పాటించమని చెప్పేసి కోరడం జరిగింది. నేను
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను సమస్యని అని చెప్పడం జరిగింది. సంయమనం పాటించమని చెప్పేసి కోరడం జరిగింది. సత్తెనపల్లి నుండి తానే పోటీ చేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చిన్న చిన్న వివాదాలు సాధ్యమేనని అందరినీ కలుపుకుని విజయం సాధిస్తానని కోడెల తెలిపారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుపడినటువంటి సత్తెనపల్లిని ప్రగతి పథంలో నడిపి సంక్షేమ అభివృద్ధిని చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, అధికారులు, ప్రజలు అందరూ సహకరించడం వల్ల ఎన్ని సాధించడం జరిగింది. మరో 5 సంవత్సరాల్లో ఇంకా ఊహించినటువంటి గణనీయమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యాత్మక గ్రామాలు, రాజకీయంగా సమస్యలు ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఎవరికైనా అసంతృప్తి ఉన్నా దాన్ని నేను పరిగణలోకి తీసుకుని వాళ్ళతో మాట్లాడతాను. ఎవరిపైన నాకు ద్వేషం కానీ కష్టాలు, ఎవరికైనా నాపైన అనుమానాలు ఉంటే ఓటు హక్కు నమోదుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్పై ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు నమోదుకు ఈ నెల 15 వరకు మాత్రమే అవకాశం ఉందని మరోసారి గుర్తు చేశారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ ఫామ్ 6ను ఇచ్చేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల కోడ్ను పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సి విజిల్ యాప్ ద్వారా కూడా పౌరులు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఈసీకి సహకరించాలని గోపాలకృష్ణ కోరారు. ముఖ్యంగా ఈ ఓట్స్ నమోదు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. రేపు 15 నాడు ఈ ఫారం 6 కొరకు లాస్ట్ డేట్ ఉంది. మేము చాలా ఈ మధ్యలో పబ్లిసిటీ స్టెప్అప్ చేసాం. ముఖ్యంగా అర్బన్ ఏరియా ఫోకస్ చేసుకుంటూ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు మీ పేర్లు ఇప్పటివరకు ఆల్రెడీ చూసుకుని ఉంటారు. లేకపోతే మీరు ఆన్లైన్లో nvsp.inకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ యాప్ ఉంది, ఓటర్ హెల్ప్ లైన్, ఆ మొబైల్ యాప్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. మూడోది, మీరు ఆఫ్లైన్ కూడా మీకు అప్లై చేయడానికి ఆస్కారం ఉంది. మీరు బిఎల్ఓ కానీ, తహసీల్దార్ కానీ, మరి ఆర్డీఓ ఆఫీసు, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కూడా అప్లై చేయడానికి ఆస్కారం ఉంది. రేపు సాయంత్రం వరకు మాకు ఏమైనా అప్లికేషన్స్ వచ్చి ఉంటే మేము నెక్స్ట్ 10 డేస్లో వెరిఫై చేసి మరి 25th నాడు ఆ పేర్లు ఇంక్లూడ్ చేసుకుంటూ కరెక్ట్ ఉంటే ఈ సెకండ్ సప్లిమెంట్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. సో రేపు 15th నాడు లాస్ట్ డేట్ ఫర్ మరి ఎన్రోల్మెంటు. సో నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు దయచేసి ఇవాళ రేపు 2 రోజు ఉంది కాబట్టి ఏమైనా మరి అట్లాంటి వాళ్ళు ఉంటే, పేరు ఓటర్ లిస్టు లేకపోతే మీరు అప్లై చేయండి. 10th నాడు మేము కట్ ఆఫ్ డేట్ పెట్టాము ఫర్ డిలీషన్స్ అండ్ మిగతా అన్ని ఫార్మ్స్ కొరకు. అవి మేము ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నాము. అప్పటి వరకు వచ్చిన ఫార్మ్స్ 20th లాస్ట్ డేట్ ఉంది. ఆ రోజు మేము డిలీషన్స్ కానీ మిగతా ఓట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ మేము ఆ రోజు ఫైనల్ చేసేస్తాం. ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కు జడ్పీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు జరిగాయి. ఎన్నికలు పకడ్బందీగా అధికారులు నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ కోరారు. ఎన్నికలు ముగిసేంత వరకు మీ పరిధిలో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే కలెక్టరేట్కు సమాచారాన్ని అందించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సమాచారం అందించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులను నిర్వహించారు. దివ్యాంగులు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. బ్లైండ్ ఇన్ఫార్మ్ ఓటర్స్ కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, వయసులో బాగా పెద్దవాళ్ళు,
వాళ్ళు ఉంటే క్యూలో ఉండాల్సిన అవసరం లేదు, దే కెన్ బి బ్రాట్ ఇన్ ద ఫ్రంట్. ఆ క్యూ మేనేజ్మెంట్ కూడా ఒక ఆన్ డ్యూటీ పర్సనల్ అంటే హోమ్ గార్డ్ కానీ ఎన్సీసీ వాలంటీర్స్ కానీ వాళ్ళని పోలీస్ టైప్ చేస్తారు, మనం కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. దీంతో పాటు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఓటర్స్ ని తీసుకురావడం కోసం ఒక వెహికల్, మన దగ్గర ఉండే వెహికల్స్ ఖాళీగానే ఉంటాయి కనుక అక్కడ విచ్ ఎవర్ వెహికల్ యూ వాంట్ ఉన్న గవర్నమెంట్ వెహికల్ టైప్ చేసుకుని దీనికోసం సెపరేట్ గా ప్రైవేట్ వెహికల్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది గవర్నమెంట్ వెహికల్ అవైలబుల్ షుడ్ బి ప్లేస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఓటర్స్. అంటే దాంట్లో ఫిజికల్ డిజేబుల్డ్ ఓటర్స్ తప్పించి ఇంకెవరు వాళ్ళతో పాటు ఇంకెవరు ఎక్కించుకుంటాము? ఎక్సెప్షనల్ గా ఇంకా తప్పదు, ఒక సపోర్ట్ ఉండాలి, లేకపోతే వాడు కదలలేకపోతే దాన్ని ఎస్. సో దిస్ టైం ఒక వీల్ చైర్ అలాంగ్ విత్ వాలంటీర్ అంటే సమ్ స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ని కలిసి ఎంపీ గల్లా జయదేవ్ ప్రచారం చేపట్టారు. గుంటూరు అభివృద్దికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసినట్లు గల్లా తెలిపారు. ఇదే అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో తమ ఓట్లు ఉన్నది లేనిది వెంటనే చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. లాస్ట్ టైం గుంటూరు వెస్ట్లో 65% పోలింగ్ జరిగింది. అది ఒక రికార్డ్ అనుకోవచ్చు. అంతకుముందంతా 55-50% అట్లాగ వస్తూ ఉండింది. కానీ ఈ గుంటూరు వెస్ట్లో కూడా మిగతా కాన్స్టిట్యున్సీస్ మాదిరిగా 65-70% ఓటింగ్ జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే అందరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ మామూలుగా మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఓట్ చేయరు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఓట్ చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్ వేస్తూ ఉంటే మంచి క్యాండిడేట్స్ మామూలుగా వేస్తారు, పార్టీ కూడా మంచి పార్టీస్కి వేస్తారు. కాబట్టి తెలుగుదేశంకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఆల్ మిడిల్ క్లాస్ ఓటర్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ కూడా మీ హక్కుని గుర్తుపెట్టుకొని ఓట్ వేయాలని కోరుకుంటున్నాను. నగర టీడీపీ నూతన అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నేత డేగల ప్రభాకర్ పదవీ ప్రమాణం చేశారు. జీటీ రోడ్ బి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంటూరు తూర్పు, పశ్చిమంలో టీడీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని డేగల ప్రభాకర్ అన్నారు. తనకు పదవి అప్పగించిన సీఎం చంద్రబాబుకు, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకముంచి అప్పగించిన పదవికి వన్నె తెస్తానని ప్రభాకర్ ప్రకటించారు. శ్రీనివాసరావు తోట జీటీ రోడ్లోని బి కన్వెన్షన్ హాల్లో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు ప్రభాకర్ చేత నగర టీడీపీ అధ్యక్షులుగా ప్రమాణం చేయించారు. పటిష్టపరచడానికి నా వంతు కృషి చేస్తానని ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పార్టీ ప్రతిష్ట పెంచుతానని ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని మరి నా వంతు సహాయ సహకారంగా, నా వంతు కృషితోటి ఎన్నికలు ఘనవిజయం వచ్చే విధంగా కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అట్లానే మరి గౌరవ ముఖ్యమంత్రి కాపులకి ఈ రోజున రాష్ట్రంలో కాపులకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పేరు ఏ పార్టీ లేదన్నది ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి అనేక రకాల పదవులకి కాపులకి ఉన్న స్థాయిలో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి. టీడీపీ రాష్ట కార్యదర్శి మన్నవ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట గ్రంథాలయ సంస్థ పరిషత్ చైర్మన్ రాజా మాస్టారు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. ప్రభాకర్ ను దుస్సాలవతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గుంటూరులో టీడీపీ అభ్యర్థులను గెలిపించి సీఎంకు కానుకగా ప్రభాకర్ అందించాలన్నారు. చాలా గురుతర బాధ్యత ఉంది. ఎన్నికల పోరు రణరంగా మొదలైంది. రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ హవా నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా చంద్రబాబు గారు మళ్ళీ మీరే రావాలని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో మళ్ళీ చంద్రబాబు గారికి ఓటు వేయాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని గుంటూరులో 2 నియోజకవర్గాలు గెలిపించేటువంటి బాధ్యత, అందరినీ కోఆర్డినేట్ చేసుకునేటువంటి బాధ్యత ఈరోజు డేగల ప్రభాకర్ గారి మీద ఉంది. ఒక అర్బన్ పార్టీ అధ్యక్షులుగా వారి భుజస్కంధాల మీద ఉంది. వారు చక్కగా విజయవంతంగా అందరినీ కలుపుకొని సమర్థవంతంగా పనిచేసి 2 నియోజకవర్గాల్ని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని కులాల్ని, మతాల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో ఎన్నికల పరిశీలకులు వీరం కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు. వడ్డర్లకు ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు వడ్డర్లు కృషి చేయాలని ఏపీ వడ్డర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల మురళి కోరారు. కృష్ణా జిల్లాలో వడ్డర్లకు ఎమ్మెల్యే సీటును కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఏపీ వడ్డర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల మురళి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ వడ్డర్ల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సమావేశంలో వడ్డర్ల సంఘం నాయకులు విజయ, చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా జయమంగళ వెంకటరమణకు అప్పుడే కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2014 ఎన్నికల్లో ఆ సీటుని మరి బీజేపీతో అలవించున్నది కాబట్టి ఆ రోజు కామినేని శ్రీనివాస్కు త్యాగం చేసిన జయమంగళ వెంకటరమణకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన గుర్తించి ఈరోజు రెండోసారి జయమంగళ వెంకటరమణకు కైకలూరు టికెట్ కేటాయించడం మేమంతా హర్షవ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వరల్డ్ కిడ్నీ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్నీ మార్పిడిపై వైద్య రంగ నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పేద రోగుల కోసం అనేక కిడ్నీ మార్పిడిలను చేపట్టడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ సో మెనీ సర్వీసెస్, health services to every area to minimize the incident and prevalence of kidney damage, mainly focusing on the diabetes mellitus ki, hypertension BP ki, obesity individuals చూస్తాం. ఎర్లీ స్క్రీనింగ్, బ్లడ్ ప్రెషర్ ఒకటి, బ్లడ్ షుగరు, యూరిన్లో ప్రోటీన్ once in 6 months స్క్రీన్ చేసి పోలీస్ అఫీషియల్స్, హాస్పిటల్, చిల్డ్రన్, స్కూల్, ఎడ్యుకేటెడ్, కాలేజెస్, హాస్పిటల్ పీపుల్ కూడా once in 6 months స్క్రీన్ చేస్తే టు మినిమైజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ. ప్రస్తుత ఎన్నికల్లో కాపులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యం కల్పించాలని కాపు పరిరక్షణ సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘ నేతలు సత్యనారాయణ, రవీంద్ర తదితరులు మీడియాతో మాట్లాడారు. తమ వర్గానికి ఏ పార్టీ అధికంగా సీట్లు ఇస్తుందో వారికి తమ మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు. కీలకమైన ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో కనుక మన ఇష్టం వచ్చినట్లు ఓటేస్తే మనం 5 సంవత్సరాలు ఆ దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందని తెలుస్తున్నాం. అలాగే రేపు 22వ తారీఖున గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్సీ ఓట్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ కమిటీ తరఫున కేఎస్ లక్ష్మణరావు గారికి మన కాపులంతా, కాపు గ్రాడ్యుయేట్స్ అంతా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మనం ఈ కమిటీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. అర్బన్ టీడీపీ అధ్యక్షునిగా డేగల ప్రభాకర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీజేపీఎస్ కళాశాలలో ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. ప్రతిభ చూపించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం మహ్మద్ హనీఫ్ కోరారు. టీజేపీఎస్ కళాశాలలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. లక్ష్యాలను ఎంచుకున్నప్పుడే వాటిని సాధించగలుగుతామన్నారు. సక్సెస్ అయినప్పుడు ఆనందపడి, ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహపడరాదని సూచించారు. Try not to become a man of success, but rather try to become a man of value. Try not to become a man of success, but rather try to become a man of value. Both the quotations were made by Einstein. This year you find a lot of pressure from the central government and state government and even different education authorities asking us to develop incubation centers at the college level, even at the school level. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థిగా సీటు సాధించిన నజీర్ అహ్మద్ గురువారం రాత్రి వన్ టౌన్లో సంబరాలు చేశారు. పలువురు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నజీర్ అహ్మద్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తనకు సీటు కేటాయించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు తూర్పు సీటును గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ నేనున్నానని భరోసా కల్పిస్తున్నటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మనస్ఫూర్తిగా చెప్తున్నాం, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసేందుగా ప్రతి కార్యకర్త భుజస్కంధాల మీద ఉన్నటువంటి బరువును దించే విధంగా మేము కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. గుంటూరులో నూతనంగా మరో ప్లే స్కూల్ ఏర్పాటైంది. ఈ మేరకు కొరటిపాడులో మాపెల్ బేర్ పేరుతో మరో ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించారు. ఈ కార్యక్రమంలో అలోక్ భూపెన్, చుక్కపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాపెల్ బేర్ స్కూల్ ని ప్రారంభించారు. వాహనాలు, నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తాము విద్యారంగంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ప్లే స్కూల్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం నాన్నగారి పేరుతోటి చుక్కపల్లి శంకరరావు ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటి పెట్టి 2 మెయిన్ స్కూల్స్, ఒకటి కిండర్ గార్డెన్ అంటే టాడ్లర్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలకి కావాల్సిన విధంగా మేపుల్ బేర్, ఇది కెనడియన్ స్కూల్. దాదాపు 18 దేశాల్లో 300 బ్రాంచెస్ తోటి, మన ఇండియాలోనూ దాదాపు 300 బ్రాంచెస్ తోటి ఈ స్కూల్ నడుస్తూ ఉంది, ఈ కెనడియన్ స్కూల్. సో ఈ కెనడియన్ స్కూల్ ఎందుకు తీసుకొచ్చాం గుంటూరు అంటే చాలా ప్రీ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని ఎందుకు తీసుకొచ్చామంటే కెనడియన్ స్కూల్ ఏంటంటే డిఫరెంట్ మెథడాలజీ. కెనడాలో దాదాపు 40-50 కంట్రీస్ నుంచి వలస వచ్చి ఉండే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. చాలా ఇంటరాక్టివ్గా, చైల్డ్ సెంట్రిక్గా ఉంటుంది. సో కాబట్టి దీన్ని తీసుకుని ముందు మనం 2-5 సంవత్సరాల పిల్లల వరకు దీంట్లో బాగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫౌండేషన్ వచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీతో మేము సైన్ చేయడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంటంటే 1947లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడం మంచి స్కూల్ లేక వాళ్ళు స్టార్ట్ చేసిన సొసైటీ. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి 21 వరకు జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తనయ్య తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయని భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైన కార్యక్రమాలతోటి కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమాల్లో 16వ తారీఖు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖున స్వామివారి అమ్మవారి కళ్యాణం అన్నమయ్య కళావేదిక మీద సాయంత్రం జరుగుతుంది. అలానే 20వ తారీఖు ఉదయం సువాసిని పూజ, సుమారుగా 500 మంది సువాసినులతోటి పూజా కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు చండీ హోమం ఉంటుంది. సాయంత్రం పూట అపూర్వమైనటువంటి రథోత్సవం కూడా ఈ బృందావన గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఊరేగింపు ఉంటుంది. 21వ తారీఖు ఉదయం పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం కార్యక్రమాల్లో ఆ రోజు లక్ష్మీ జయంతి సందర్భంగా కూడా అమ్మవారికి ఉదయం అభిషేకం, సాయంత్రం
కార్యక్రమాల్లో పుష్పాభిషేకం ఉంటుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను బలహీన వర్గాల జేఏసీ ప్రకటించింది. గురువారం బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ వైవి సురేష్ విలేకరులతో మాట్లాడారు. గుంటూరు నుండి తనతో పాటు మొత్తం 25 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించామన్నారు. అలాగే తెలంగాణలో 17 మందిని ప్రకటించామని, బలహీన వర్గాలన్నీ తమ అభ్యర్థులను గెలిపించాలని సురేష్ కోరారు. ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల జాబితాని ఈ రోజున మేము విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ 42 మంది అభ్యర్థుల్లో ఆంధ్రప్రదేశ్ 25 మంది, తెలంగాణ 17 మంది, మొత్తం కూడా సామాన్యమైన బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం జీవితాంతం పనిచేసిన నాయకులను గుర్తించి ఇంతవరకు చట్టసభల్లోకి వెళ్ళని జనాభా 67% మంది ఉన్నారు. వారు 72 ఏళ్ల కాలం గడిచినప్పుడు కూడా ఆ వర్గాలకు సంబంధించి ఇంతవరకు చట్టసభల్లోకి వెళ్ళని కులాలు మరింతగా నిర్లక్ష్యం గురవుతా ఉన్నాయి. రానున్న కాలంలో 2-3 సామాజిక వర్గాలే చట్టసభల్లో ఉండి మిగిలిన వర్గాలన్నీ కూడా దూరంగా నెట్టివేయబడే పరిస్థితుల్లో ఆ వర్గాల గురించి, ఆ వర్గాలకు సంబంధించిన నాయకత్వాలని చట్టసభల్లో ప్రవేశించే విధంగా మేము కృషి చేయడంలో భాగంగా బలహీన వర్గాలు చేసి అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత అభ్యర్థులుగా నిలబెడతాం జరుగుతోంది. అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పిన ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని అర్బన్ బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం అరండాల్పేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆంజనేయులు మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా 175 స్థానాలకు 700 మంది బీజేపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారన్నారు. అలాగే గుంటూరు తూర్పు 14, పశ్చిమంలో 8 మంది ఆశిస్తున్నారన్నారు. తమ బీజేపీకి ఉన్న ఆదరణకు ఈ పోటీయే నిదర్శనమని చెప్పారు. త్వరలో అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని ఆంజనేయులు వివరించారు. పల్లెటూరులోకి వెళ్ళినా, పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళినా, ఎక్కడైనా కూడా ఈ పథకం ఎవరు చేశారమ్మా అంటే మాకు మోడీ గారు ఇచ్చారనేటువంటి సామాన్య ప్రజల్లో వచ్చినటువంటి ఈ మార్పునే మేము రేపొద్దున రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఓట్లుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశానికి కానీ వైద్యానికి కానీ మీరు అవినీతి చేసిన సంపదతోటి ఓటర్లని కొనుక్కునే ఉద్దేశంతో ఏదైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా ఒమ్ము అవుతుందని, ప్రజలు మిమ్మల్ని చీకొడతారని చెప్తూ గుంటూరు అర్బన్ జిల్లాకు సంబంధించినంత వరకు వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సేవా సమితి అసెంబ్లీ 1 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుందని సమితి అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు తెలిపారు. జనాభాలో మెజారిటీగా ఉన్న తమను ఏ పార్టీ పట్టించుకోకపోవడం ఈ పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. గురువారం బ్రాడీపేటలోని కార్యాలయంలో సమితి ప్రతినిధులతో కలిసి మీడియా ప్రతినిధులతో వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని విస్తృతంగా చర్చించుకొని మరి రేపు 2019లో జరుగుతున్న ఎన్నికల్లో మా సంఘం నుంచి సుమారు 8 స్థానాల నుంచి పోటీ చేయాలని చెప్పి మా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలాగనే ఒక ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నాం. మరి మేము సంవత్సరం నుంచి పోరాటం చేస్తుంటే ఏ రాజకీయ పార్టీలు కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క మద్దతు మాకు కావాలని చెప్పి ముందుకు వచ్చి మమ్మల్ని మద్దతు కోరిన ఏ పార్టీ కూడా దాఖలేవు. ఆ దృష్ట్యా మా యొక్క సమస్యలు, మా జాతి యొక్క అభివృద్ధి, మా జాతి యొక్క సాంఘిక దురవతనగా గురవుతున్న సమస్యలు పోరాటం చేస్తుంటే మా సంఘాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిషన్ 150+ కు శ్రీకారం. 126 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల. జిల్లాలో 14 సీట్లు ప్రకటన, 3 పెండింగ్. అలక వహించిన ఎంపీ రాయపాటి. కొలిక్కి రాని సీటు కేటాయింపు. నర్సరావుపేట నుండే పోటీ చేసే అవకాశం. సత్తెనపల్లి నుండే పోటీ చేస్తా. 15,000 మెజారిటీతో గెలుస్తా. స్పీకర్ కోడెల స్పష్టం. ఓటు హక్కు నమోదుకు ఈరోజు సాయంత్రం వరకు గడువు. పొడిగించే అవకాశమే లేదన్న ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా డేగల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం. టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని ప్రకటన. ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ. పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.